జై తెలంగాణ. నిజంగా మనస్ఫూర్తిగా అయితే రావట్లేదు రాబోయ్. ఒకప్పుడు తెలంగాణ అనాలంటే మంచిగా అనిపించేది. ఆ జై తెలంగాణ అని ఇట్లా నినాదం పిడికిలు బిగించిన ఛాతి ఉబ్బిచ్చినా కూడా జై తెలంగాణ అంటే మంచిగా అనిపించేది నిజంగా కూడా. ఇప్పుడు ఎందుకో లోపల నుంచి వస్తలేదు. ఎందుకు అనాలి మరి తెలంగాణ అని మనసు కూడా మంచిగా వస్తలేదు, మనసు సహకరిస్తలేదు. ఏమొచ్చింది తెలంగాణ వస్తే నాకు? నా అట్లాంటి వాళ్ళు తెలంగాణ కోసం పోరాడింది మా అవ్వకు 2,000 పెన్షన్ కోసమో, మా అయ్యకు 2,000 పెన్షన్ కోసమో, లేకుంటే కళ్ళద్దాల కోసమో, లేకుంటే ఇంక దీనికోసమో కాదు. తెలంగాణ అనే ఆకాంక్ష తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష కాదు. దాన్ని రాజకీయ ఆకాంక్ష కోసము 2 ఆధిపత్య వర్గాలు కొట్టుకుంటున్నారు. కానీ దానికి మనం ఓటు బ్యాంకుగా లేకుంటే సమిధలుగా మారుతున్నాం. కానీ తెలంగాణ అంటే నీళ్లు నిధులు నియామకాలు కాదురా భయ్. తెలంగాణ అంటే ఒక ఆత్మ. తెలంగాణ అంటే అమ్మ లెక్క. తెలంగాణ అంటే మన ఆడపడుచు లెక్క. అమ్మతో మాట్లాడేటప్పుడు, ఆడబిడ్డతో మాట్లాడేటప్పుడు ఆత్మ తెరిచి మాట్లాడదాం కదా. జై తెలంగాణ అంటే కూడా ఆత్మ తెరిచి మాట్లాడాలి, ఆత్మ తెరిచి నినాదం ఇవ్వాలి కదా. మరి ఎందుకో అమ్మతో మాట్లాడినట్టుగా, ఆడబిడ్డతో మాట్లాడినట్టుగా అట్లా లోపటి నుంచి తెలంగాణ రావట్లే, జై తెలంగాణ అనిపించట్లే. ఇది నా తప్పైతే కాదు, నేనైతే మంచిగానే ఫైట్ చేసిన. నేనే కాదు, కొబ్బరి బొండాల జేఏసీ నుంచి మొదలుకొని అందరూ జై తెలంగాణ అని గుండెల నిండా ఊపిరి తీసుకొని గట్టిగా జై తెలంగాణ అంటే వచ్చింది తెలంగాణ. 1200 మంది అమరవీరుల త్యాగం, బిడ్డను కోల్పోయిన తల్లుల ఏడుపు, రక్తం, కన్నీరు, చెమట, వేల రక్తపు కన్నీళ్ళు, చెమట చుక్కలు, త్యాగధార తెలంగాణ. అనబుద్ధి అయితే లేదు తెలంగాణ అని, అస్సలే అనబుద్ధి అయితే లేదు. జై తెలంగాణ అని అసలే అనబుద్ధి అయితే లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ కవులు, కాంగ్రెస్ కవులు, బీజేపీ కవులుగా మారిపోయిన తర్వాత తెలంగాణ సాహిత్యకారులు, బీజేపీ సాహిత్యకారులు, కాంగ్రెస్ సాహిత్యకారులుగా మారిపోయిన తర్వాత టీఆర్ఎస్ అక్షరం, కాంగ్రెస్ అక్షరం, బీజేపీ అక్షరంగా మారిపోయిన తర్వాత ఈ తెలంగాణ అని ఎందుకు అనబుద్ధి అయితే లేదు. ఈ మన దొర మనల్ని మొదట వెళ్ళిన దొర దీన్ని గ్రహించిండు ఏమో, తన పార్టీ పేరు గురించి కూడా తెలంగాణని తీసేసిండు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని చెప్పుకొని తెలంగాణ పదాన్ని తీసేసిండంటేనే అర్థం చేసుకోవాలి. సరే, వాళ్ళంటే రాజకీయం కోసం చేస్తారు. కానీ నేను ఎందుకు అనాలి తెలంగాణ అని, జై తెలంగాణ అని నాకు అనబుద్ధి అయితే లేదు నిజంగా కూడా. ఏమొచ్చింది తెలంగాణ వస్తే? కాంట్రాక్చువల్ ఉద్యోగాలు ఏమన్నా పర్మనెంట్ అయ్యిలా, లేకుంటే పార్ట్ టైం వాళ్ళు ఏమన్నా పర్మనెంట్ అయ్యిలా? సింగరేణి బొగ్గు గన్లు, ఓపెన్ కాస్ట్ బొగ్గు గన్లు ఏమన్నా మాయమైపోయినాయా? అట్లే నోరు తెసుకొని చూస్తాను ఇంకా అవి. యూనివర్సిటీలో డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఏమన్నా గొప్ప జీవితాలను గడుపుతూ ఉన్నారా? ముళ్ళ కంచెల మధ్య, ఇనుప ఫెన్సింగ్ మధ్యలో జీవితాన్ని ఫనంగా పెట్టుకొని పోరాడిన విద్యార్థి ఉద్యమకారులు ఏమన్నా సంతోషంగా ఉన్నారా, సంబరంగా ఉన్నారా? ఏమనికి ఉండేది సంబరం? తెలంగాణ ఒక ఆత్మ, ఒక జీవధార, ఒక చెమట నెత్తురు కలగలిపిన ఒక రక్త ప్రవాహం తెలంగాణ. అప్పుడు అనిపించి తెలంగాణ అంటే ఒక రక్త స్పందన తెలంగాణ అంటే. ఇప్పుడు జై తెలంగాణ అంటే కొంచెం సిగ్గు కూడా అనిపిస్తుంది. అప్పుడు ఎందుకు అన్నామని సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు అనకుంటే ఊకుంటే బాగుండు అని నోరు కట్టేసుకున్నట్టుగా అనిపిస్తున్నది. నా ఇంటికి నేను వెళ్ళాలంటే దారి పొడుగున ఇనుప కంచెలు. నేను ఉగ్రవాదిని కాదు, సాయుధుణ్ణి అంతకన్నా కాదు. తెలంగాణ బిడ్డని, ఈ మట్టి చెరను విడిపించడానికి మట్టిని పిడికెట పట్టిన తెలంగాణ బిడ్డని అని చెప్పుకున్నాడు ఒక కవి. మరి అంత ఘోరంగా, అంత విరోచితంగా పోరాడిన తెలంగాణ ఎవరి వీరత్వము, ఎవరి బలిదానము, ఎవరి త్యాగము, ఎవరి భోగము
ఎవరి త్యాగం, ఎవరి భోగం? నేను ఎందుకు అనాలి తెలంగాణని? మళ్ళీ ఏ దొరల గడియలు నిర్మించడానికి తెలంగాణ అనాలి నేను? మా తాత, మా ముత్తాత 40-50 ఏళ్ళ నుంచి ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మా ఇంటికి కొత్త సున్నం బల్లే కానీ దొరల గడియలకు మాత్రం కొత్త సున్నాలు వచ్చినాయి. మంచిగా నున్నగా నిగారింపుగా ఉండే పుట్టీలు కూడా వచ్చినాయి. ఒక కవి అంటాడు, అన్నవరం దేవేంద్ర అన్న, ఒకప్పుడు గడిలు చూస్తే ఉచ్చపడేది, ఇప్పుడు అన్నలనే పోతానం అన్నాడు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు అనమని చెప్పు దమ్ముండే ఆయనకి. మళ్ళీ దొరల గడిలు నిర్మితమైనవి. ఆ దొరగడి లేదంటే ఈ దొరగడి, ఏ వైపు ఉంటావో డిసైడ్ చేసుకో అనే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో, మండలాల్లో ఉండే సాహిత్యకారులు, కవులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు వీళ్ళ గొంతు చిన్నదైపోయింది. పోరాడి అలసిపోయేళ్ళు. హైదరాబాద్ కేంద్రంగా లాబింగ్ చేసేటోళ్ళు, పెద్ద పెద్ద మైక్ గుట్టాలు ఉండేటోళ్ళు గొంతు పెద్దగా అయిపోయింది. వాళ్ళు ఏది ఇస్తే గదే పెద్ద గొంతు వార్త అయిపోతుంది. అట్లనే కదా హైదరాబాద్లో ఉన్న చాలామంది మేధావులు, సాహిత్యకారులు, ఉద్యమకారులు, కవులు, వాళ్ళ రక్తం ఎరుపు కానీ వాళ్ళ గుండె గులాబీగా మారిపోయి గుబాలించింది. మాకేమో మురుకు కంపు కొట్టింది. పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్ పట్టణంలో ఉండే వాళ్ళ గుండె గుబాలిస్తే గులాబీ రంగుతోటి మాకు మూసినది పక్కకున్న మాకు మురికి కంపే మిగిలింది. ఇక మళ్ళీ తెలంగాణ అంటే ఎట్లా అంటాం? ఈ పింఛన్ల కోసమో, కేసీఆర్ కిట్ల కోసమో, లేకుంటే ప్రసూతి దవాఖాన్ల కోసమో కాదు. మెరుగైన విద్య, మెరుగైన ఆరోగ్యము, మెరుగైన సౌకర్యాలు, మెరుగైన పాలన, పరిపాలన వికేంద్రీకరణ అనగానే వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసినట్టు అన్ని జిల్లాని టకటక 6 ముక్కలు చేసి, ఎక్కడెక్కడైతే ఉద్యమాలు బాగాలేస్తాయో అక్కడ అందరిని డివైడ్ అండ్ రూల్ చేసి, బ్రిటిష్ రూల్ పాలన లెక్క చేసి వాళ్ళకి ఇట్లా చేసుడు కాదు. ఒక జిల్లాను చేస్తున్నామంటే ఆ జిల్లా తనంతట తాను పాలించుకునే విధంగా నిర్మాణం చేయాలి. అది వికేంద్రీకరణ. నువ్వు 4 మండలాలకు 5 మండలాలకు జిల్లా చేస్తే ఎట్లా పరిస్థితి? అందుకే ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఓపెన్ కాస్ట్ బొందలగడ్డలు మారలే, జీవితాలు మారలే, యూనివర్సిటీలు మారలే, మా అయ్య జీవితం మారలే, మా అవ్వ జీవితం మారలే, నా జీవితం మారలే, నా పోరాళ్ళ జీవితం కూడా ఏం మారతాం కూడా ఆశ కూడా లేదు. మారిందల్లా ఏమిటి అంటే 10 ఏళ్ళ ఆ పార్టీ మారింది, మళ్ళీ ఈ పార్టీ మారింది. వీళ్ళు కొత్తగా ఏమైనా చేస్తారా అంటే చూడాలి. మరి ఇప్పుడే తొందరపాటు కాదు కదా. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన వాళ్ళకి కనీసం వీళ్ళకి ఒక 2 ఏళ్ళైనా అవకాశం ఇవ్వాలి కదా. ఏదేమైనా మోసపోయినాం. తెలంగాణ అనడం అనేదే మోసపోయినాం అనేదానికి ఒక నిదర్శనంగా మారింది. కాబట్టి మిత్రులారా, నీళ్లు, నిధులు, నియామకాలు, సహజ వనరులు, తెలంగాణ అస్తిత్వ కేంద్రాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అస్తిత్వంతో పాటు తెలంగాణ భౌగోళిక, చారిత్రక, రాజకీయ ఇవన్నిటి కలగలిపిన తెలంగాణ బహుళ అస్తిత్వాల కూడలి. ఇవాళ ఈ కూడలిలో నిలబడి జై తెలంగాణ అనమంటే ఎందుకో సిగ్గు అనిపిస్తుంది. నేను అనలేనిగా. ధన్యవాదాలు.